గేమ్ చేంజర్ సినిమా విషయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో గేమ్ చేంజర్ లో తమిళ ఆడియన్స్ లో కూడా ఓన్ చేసుకుంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కోలీవుడ్ లో భారీ వసూళ్ల విషయంలో కాస్త అనుమానాలు కనిపించినా లేటెస్ట్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతోంది గేమ్ చేంజర్ మూవీ. మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో ఉన్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన యూనిట్ అన్ని రాష్ట్రాల మీద స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ముఖ్యంగా చరణ్ హోమ్ స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణతో పాటు శంకర్ కోసం తమిళనాడులోనూ భారీ ప్రమోషన్స్ కు ప్లాన్ చేస్తుంది. అయితే తెలుగు స్టేట్స్ లో గేమ్ చేంజర్ కు పెద్దగా పోటీ కనిపించకపోయినా తమిళనాట మాత్రం నిన్న మొన్నటి వరకు గట్టి పోటీ తప్పదన్న టాక్ వినిపించింది. నెమ్మదిగా అక్కడ కూడా గేమ్ చేంజర్ కి గ్రౌండ్ క్లియర్ అవుతోంది. విక్రమ్ వీరధీర సూరన్, బాలా వనంగాన్, అజిత్ విడాముయర్చి సినిమాలు జనవరి 10న రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నాయి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ సినిమాలని ఆడియన్స్ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వీరధీర సూరన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మేజర్ మూవీ కాంపిటీషన్ నుంచి తప్పుకున్నట్లయింది. న్యూ ఇయర్ రోజున అజిత్ విడాముయర్చి కూడా పొంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది చిత్ర యూనిట్. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు కొత్త డేట్ ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. దీంతో గేమ్ చేంజర్ కు కోలీవుడ్ మార్కెట్ లో కూడా పోటీ లేకుండా పోయింది. ప్రజెంట్ తమిళ మార్కెట్ లో పొంగల్ బరిలో ఉన్న ఒకే ఒక్క సినిమా వనాంగాన్. అరుణ్ విజయ్ హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి బజ్ ఉన్న మార్కెట్ పరంగా శంకర్ సినిమాతో పోటీ పడే అవకాశం లేదు. అందుకే కోలీవుడ్ మార్కెట్ లోనూ గేమ్ చేంజర్ సోలోగా బరిలో దిగుతున్నట్లే అంటున్నారు సినీ ప్రేక్షకులు. మరి ఈ అడ్వాంటేజ్ కలెక్షన్ల విషయంలో ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.